అయ్యో, ఇందులో కూడా లేవమ్మా. మీ పిచ్చి కాకపోతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టినవి ఈ బ్యాగులో ఎందుకుంటాయి? ఈ హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు పెట్టాను. ఈ హ్యాండ్ బ్యాగ్ ఆ బ్యాగ్లో పెట్టాను. ఆ బ్యాగ్ రూమ్లో పెట్టాను. రూమ్లో పెట్టిన బ్యాగ్ ఉంది, బ్యాగ్లో పెట్టిన హ్యాండ్ బ్యాగ్ ఉంది. కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన ₹1,00,000 మాత్రం లేవు. అంటే నీ ఉద్దేశం ఏంటి ఐశ్వర్య? ఈ ఇంట్లో వాళ్లే నా ₹1,00,000 నొక్కేస్తుంటారు. వదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిందే మాట్లాడుతున్నాను. డబ్బుకి మొహం వాచినా ఇలాంటి పేదవాళ్లే డబ్బు మొహం చూడగానే అలా కక్కుర్తి పడతారు. అవకాశం దొరికితే ఇలా నొక్కేస్తారు. చచ్చా, ఈ ఇంట్లో అలాంటి వాళ్ళెవరూ లేరు ఐశ్వర్య. ఉంటే మాత్రం నేను దొంగని అని చెప్పి మెళ్ళో బోర్డేసుకొని ఉంటారా ఏంటి? దొంగతనం చేసినా ఏమీ తెలియని అమాయకుల్లా చూస్తూ ఉంటారు. ఇంతకీ నీ అనుమానం ఎవరి మీద? ఏంటి, సామానా? ఆ ₹1,00,000 దొంగతనం చేసింది శ్యామానా? అవును, శ్యామనే దొంగతనం చేసింది. శ్యామనే చేసిందని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఎందుకంటే నా బ్యాగ్ ఏ రూమ్ లో ఉంది? ఆ రూమే కదా కొత్త అల్లుడికి ఇచ్చారు. ఏంటి, ఆ రూమ్ లోనా? కొత్త అల్లుడికి ఇచ్చిన ఆ రూమ్ లోకి శ్యామ తప్ప మిగతా వాళ్ళు వెళ్ళటానికి సందేహిస్తారు కదా. సో శ్యామకి ఒక్కదానికే ఆ రూమ్ లోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఆ ₹1,00,000 దొంగలించే ఛాన్స్ కూడా ఉంది. అందుకే శ్యామనే దొంగతనం చేసింది అంటున్నాను. వదినా, శ్యామ నా భార్య. నా భార్య నిందిస్తున్నావా? అసలు నాకు అవసరం ఏంటక్క?
లేదమ్మా, నా బిడ్డ అలాంటిది కాదు. ఛీ! పరుల సొమ్ము పాము లాంటిది అనుకుంటుందే తప్ప పరాయి సొమ్ముకి కకృతి పడదమ్మా. నా బిడ్డ అని మీరు చెప్తే నేను నమ్ముతాను అనుకుంటున్నారా? ఛ! మీ కోడలు దొంగ బుద్ధి ఆ రోజు గుళ్ళో చెప్పులు దొంగతనం చేసినప్పుడు బయటపడింది. మీ కూతురు దొంగ బుద్ధి ఇప్పుడు 1,00,000 రూపాయలు దొంగతనం చేసినప్పుడు బయటపడింది. మీవి ఇంత దొంగ బుద్ధులు అని తెలిస్తే వియ్యాల వారిగా మీకు అంత గౌరవం ఇచ్చిన మా మావయ్య గారు కూడా మీ అందరినీ అసహించుకుంటారు. ఏంటి వసంత, అంత డల్గా ఉన్నావు? మీ నాన్నగారు వచ్చినప్పుడు నేను ఊళ్ళో లేనందుకు ఇలా ఉన్నావా? లేక 4 రోజులు ఉంటారనుకున్న మీ నాన్నగారు వెంటనే వెళ్ళిపోయినందుకు ఇలా ఉన్నావా? నేనెలా ఉంది మీకోసం కాదు, మా నాన్నగారి కోసం కాదు, అఖిల్ కోసం. అఖిల్ కోసమా? అవును. ఆ పల్లెటూళ్ళలో నా బిడ్డ ఎన్ని అవస్థలు పడుతున్నాడో అని నాకు దిగులుగా ఉంది. అంత దిగులుగా ఉంటే ఒకసారి వాడితో మాట్లాడు. ఉమ్. హలో డాడీ. ఏనన్నా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ వదినే వదినకేమైంది నాన్న? వదినకేం కాలేదు డాడీ. వదిన హ్యాండ్ బ్యాగ్ లో ఉండాల్సిన 1,00,000 రూపాయలు పోయాయట. శ్యామ్ అనే ఆ దొంగతనం చేసింది అంటుంది వదిన. వాట్? శ్యామ ఏంటి దొంగతనం చేయడం ఏంటి? అదేంటో మరి వదినకే తెలియాలి. ఈ దొంగతనం విషయం తేలాక కాల్ చేస్తాను డాడీ. అలాగే నాన్న, ఉంటాను. బాబు, మేము కూటికి పేదవాళ్ళమే కానీ గుణానికి పేదవాళ్ళం కాదు బాబు. దయచేసి శ్యామ అనే దొంగతనం చేసిందేమోనని అనుమానించొద్దు బాబు. అయ్యయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెడుతున్నారేంటండి? నాన్న, మనం దొంగతనం చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. అవును మామయ్య గారు, నేను శ్యామాని అనుమానించట్లేదు. నేనేమి అనవసరంగా అనుమానించట్లేదు. కావాలంటే ఇల్లంతా వెతకండి, ఎక్కడ ఒక చోట ఆ 1,00,000 దొరుకుతుంది. ఏంటండి ఇది? ఇల్లు వెతకడం ఏంటండి? అలా చేస్తే నలుగురిలో మా పరువు ఏమైపోవాలండి? అయినా మీరేదో పోలీసులు అయినట్టు, మేమేదో దొంగలు అయినట్టు మా ఇల్లు వెతకడం ఏంటి మీరు? వదినా ఆగు. ఆవిడ డబ్బు పోయింది కాబట్టి వెతకమంటున్నారు. నా మీద అనుమానం పోవాలంటే వెతకాలి. నేను దొంగను కాను అనే విషయం ఆవిడికి తెలియడం కోసమైనా ఇల్లంతా వెతకాలి. మీరు వెళ్ళి వెతకండి. నేనా? ఎక్కడైనా డబ్బు కనపడితే నేనే ఆ డబ్బును అక్కడ పెట్టి నలుగురిలో
నిన్ను దొంగని చేశాను అనడానికా నన్నెళ్ళి వెతకమంటున్నావు? పిన్ని, మీరు వెళ్ళి వెతకండి. నేను వెళ్ళి వెతికినా కూడా అదే మాట అంటారేమో. అయితే వాళ్ళ మనిషిని కూడా తీసుకెళ్ళండి. అలాగే ఐశ్వర్య. శోభ, నాతో రా. రా రా శోభ, రా. దొరికిందా? లేదు ఐశ్వర్య, ఎక్కడ దొరకలేదు. ఇంకా ఆ ఒక్క గది వెతకాలి. అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. వెళ్ళి వెతకండి. అలాగే ఐశ్వర్య, రా. ఇప్పుడు నిన్ను ఆ కన్నయ్య కూడా కాపాడలేడు. ఏంటి డబ్బు లేదు? ఇక్కడే పెట్టాను కదా రాత్రి. దొరికిందా లక్ష? లేదు. ఆ విషయం ఆవిడ గారికే చెప్దురు గాని పదండి. డబ్బు దొరికిందా? చెప్పండి, దొరికిందా లేదా? లేదు ఐశ్వర్య, దొరకలేదు. రూమ్ అంతా వెతికారా? వెతికాం ఐశ్వర్య, దొరకలేదు. అంతా వెతికారా? అంతా వెతికాను. అక్కడ పెట్టె లోపల వెతికారా? అక్కడ వెతికాను, పెట్టెలో కూడా వెతికాను.
లేదా? సరిగ్గా చూసారో లేదో ఇంకొకసారి పెట్టెలో చూడండి. చూడండి పిన్ని, వెళ్ళి ఇంకొకసారి చూడండి. ఆ డబ్బు పెట్టెలోనే ఉంటుందని అంత గట్టిగా ఎలా చెప్తున్నావు వదినా? మీరేం ఆ డబ్బు పెట్టెలో పెట్టలేదు కదా, గ్యారంటీగా అక్కడే ఉండడానికి. మేమెందుకు పెడతాం? పెట్టలేదని నేను అంటున్నాను వదినా, పెట్టలేదని అంటున్నాను. నా దగ్గరున్నాయి. మీ దగ్గర? ఎస్, నా దగ్గరే. 1 minute, ఇప్పుడే వస్తాను. ఇదిగో నీ 1,00,000 రూపాయలు. ఈ డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేను తీసుకున్నాను కాబట్టి. నువ్వు తీసుకోవడం ఏంటి? రాత్రి నువ్వు గురువమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి ఏం చెప్పావు? బ్యాగ్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, 16 రోజుల పండుగ సందర్భంగా నాన్నగారు శ్యామాకి ఆ 1,00,000 రూపాయలు ఇవ్వమన్నారు. ఆ 1,00,000 రూపాయలు తీసి నీ దగ్గర పెట్టుకో అని చెప్పావు కదా, మర్చిపోయావా? కొత్త స్టోరీ అల్లేస్తున్నాడు. ఈ మధ్య నీకు మతిమరుపు బాగా ఎక్కువైపోతుంది వదినా. నిన్న జరిగిన విషయం కూడా గుర్తుండడం లేదు నీకు. తను మర్చిపోయిందనుకో బాబు. ఆ విషయం నువ్వైనా వెంటనే చెప్పొచ్చు కదా. ఇంత గొడవ జరిగే వరకు ఎందుకు ఆగావు? ఇంత గొడవ జరుగుతున్నప్పుడైనా విషయం వదినికి గుర్తొస్తుందేమో అని చెప్పి ఆగానండి. శ్యామాని దొంగను చేస్తున్నా కూడా వదినికి విషయం గుర్తు రాలేదు. ఇంకా తనకి గుర్తు రాలేదనే విషయం నాకు అర్థమై నేనే గుర్తు చేశాను. శ్యామ, 16 రోజుల పండుగ సందర్భంగా నేనేం చెప్పాలి? ఏం చెప్పాలో నీకు తెలీదా? ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. సారీ చెప్పాలి.